రామాపురం అనే అందమైన ఊరిలో పద్మ అనే భక్తురాలు ఉండేది. ప్రతిరోజు తెల్లవారక ముందే లేచి పూలు కోసి దేవాలయానికి వెళ్ళి భక్తితో పూజ చేసేది. ఒకరోజు పూజ తర్వాత పద్మ ఓ సుందరి ఖరీదైన చీర ధరించి బంగారు నగలతో ఉన్న మహిళను చూసింది. ఆమె ఒక వేశ్య. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. కొంత అసూయ కూడా పుట్టింది. Oh my god. ఆ రోజు రాత్రి పద్మకి అదే బంగారు చీరలో ఉన్న మహిళ ఉన్న కల వచ్చింది. ఆమె మనసంతా ఆశతో నిండిపోయింది. ప్రశాంతత కోల్పోయింది. ఆమె ప్రార్థనలో ప్రశాంతత లేదు. మనసు కోరికలతో నిండిపోయింది. ఆమె శరీరం గుడిలో ఉన్న మనసు మాత్రం ఆ మహిళ ఊహాలోకంలో ఉంది. లత తన మనసులో, దేవుడా, ఈ జన్మ నాకొద్దు, నీ సేవ చేసే భాగ్యమివ్వండి అని అనుకుంది. A few moments later. ఇద్దరు ఒకేసారి చనిపోయారు. వారు పై లోకంలోకి చేరుకున్నారు. అక్కడ లతకు స్వర్గం లభిస్తుంది. కాని పద్మకు నరకం. పద్మ దేవుని అడుగుతుంది, స్వామి, ఇదే అన్యాయం. నిరంతరం భక్తితో మిమ్మల్ని పూజించాను. నాకేమో నరకం. ఆ పాపపు మహిళ ఒక్కసారి కూడా పూజ చేయలేదు. తనకు స్వర్గమా? దేవుడు అన్నాడు, ఆత్మ నీవు తక్కువగా చూసిన లత ప్రతిరోజు ఒంటరిగా ఏడుస్తూ దేవుని కరుణ కోరుతూ ప్రార్థించేది. లత పాప జీవితం గడిపింది, కాని నా కోసం మనసుతో విల్పించింది. నీవు పద్మ కోరికల్లో చిక్కుకుని భక్తిని కోల్పోయావు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, హోదాను కాదు అనే నీతిని నేర్చుకుంది పద్మ. Do you liked my video? Please like, share, and subscribe. Thanks for watching.